బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో లెఫ్ట్ పార్టీ నేతల సమావేశం ముగిసింది. సమావేశానికి హాజరైన సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చించారు. సంక్రాంతి తర్వాత మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించారు. టీడీపీ వైసీపీని ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలని దానిపైన చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 2019 జనవరి ఆరంభం నుంచే పవన్ కళ్యాణ్ అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా జిల్లాల వారీగా అంటే ఒక్కొక్క రోజు రెండు జిల్లాల వారీగా ఇప్పటి వరకు దాదాపుగా 8 జిల్లాలు పూర్తయ్యాయి. ఈ రోజు కూడా కర్నూలు జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సమావేశం మధ్యలోనే జనసేన పార్టీతో ముందుగా పొత్తు అనుకున్నటువంటి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎం పార్టీలు ఈ రెండు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్తో ఒక అరగంట సేపు భేటీ అయినటువంటి సిపిఎం నేతలు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఇంటి నివాసం దగ్గర నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ అట్లాగే సిపిఎం నేతలైనటువంటి రామకృష్ణ, మధులు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆ భేటీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగబోతుంది. అంటే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ వామపక్షాలతో నడిచి వెళ్తామని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క పొత్తులపై ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మధ్యన టీడీపీ పార్టీ కూడా పొత్తులపై అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పేసి వైసీపీని ప్రశ్నించడం కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదో, కేవలం మాతో ముందు నుంచి నడిచి వస్తున్నటువంటి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితోనే కలిసి వెళ్తామని చెప్పేసి మరోసారి కొండబద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వామపక్ష పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో సిపిఐ నేతలు రామకృష్ణ, మధులు ఉదయమే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో లేకపోవడంతో నాదెండ్ల మనోహర్తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ సిపిఎం నేతలైనటువంటి రామకృష్ణ, మధులను ఇద్దరిని వెంట పెట్టుకుని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రస్తుతానికి ఈ యొక్క పొత్తులపై భేటీ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అంటే ఆఫ్టర్నూన్ అంటే లంచ్ తర్వాత 2:30 ప్రాంతంలో మరలా రాష్ట్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్తో సహా తిరిగి వచ్చి ఎన్ని సీట్లు కేటాయింపు అనేటువంటి విషయం మీద కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది.